ఈ లులు మాల్ అది ఏదైతే ఉందో, లులు మాల్ మేనేజ్మెంట్ నుంచి చాలా పెద్ద స్టేట్మెంట్ వచ్చింది, విల్ నెవర్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు అదే చాలా పెద్ద హెడ్లైన్ అయిపోయింది ఆ టైంలో, అట్లీస్ట్ సోషల్ మీడియాలో అయితే. మాలాంటి వాళ్ళకి చాలా మంది షేర్ అయిపోయింది, అరే ఏంది ఏమవుతుందిరా ఆంధ్ర అని ఒక భయం వచ్చేసింది అప్పుడు నాకు. సో అసలు ఏమైంది బ్యాక్ ఎండ్లో, లులు మాల్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఏడు దాకా వచ్చింది అనేది తెలుసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి గవర్నమెంట్ దగ్గర ఉన్న మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అది. ఓకే, వాళ్ళకి మోస్ట్ వాల్యుబుల్ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేసింది. ఓకే, నీకు తెలుసు విశాఖపట్నం, మరి నువ్వు వచ్చావు లేదు తెలియదు. వచ్చా మనం రీసెంట్గా వచ్చా. ఆర్కే బీచ్కి ఎదురుగా ఎకరం 100 కోట్లు ఉంటుంది అక్కడ. 13.5 acres. ఓహో, 13.5 acres, 1350 లీస్ట్లో లీస్ట్ వేసుకున్న 1000 కోట్ల రూపాయల ల్యాండ్ అది. సో 300-1000 కోట్ల రూపాయల ల్యాండ్ని ఇచ్చి నువ్వు ఇన్వెస్ట్మెంట్ 600 crores పెడుతున్నావు. నువ్వు చేయలేవా? నువ్వు కట్టలేవా? నువ్వు ఇన్ని బాధలు పడి ఇన్ని స్టార్టప్స్ ఎంకరేజ్ చేసుకొని, లేదా నువ్వే ఒక రోల్ మోడల్లా ఉండాల్సిన అవసరమే ఉంది. అలాంటి బిజినెస్ జరిగితే హ్యాపీగా అందరం కూడా కోటీశ్వర్లు అయిపోతాం కదా. సో మా లైన్ ఏంటంటే, ఆయనతో అప్పుడు మా డిపార్ట్మెంట్స్ కూడా డిస్కస్ చేసినప్పుడు, మేము అక్కడైతేనే చేస్తాను, ఇంకెక్కడ చేయను, అయితే క్యాన్సిల్ చేసుకోమని చెప్పాము. 1000 కోట్ల రూపాయల ల్యాండ్లో నువ్వు 600 కోట్ల ఇన్వెస్ట్మెంట్ నువ్వేంటి, ఎవడన్నా పెడతాడు, రోడ్డు పోయినోడు పెడతాడు. రైట్. సో ఈ ఒక్క ఆలోచన, అవసరమైతే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని చెప్పాము. అదే ఆల్టర్నేట్ చెప్పాము, ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఇచ్చాము. మాకు అక్కడే కావాలంటే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ కస్టోడియన్స్గా ఉండాలి. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ల్యాండ్లో నువ్వు 5000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టమని ఇద్దాం, ఇబ్బంది లేదు. 1000 కోట్ల రూపాయల ల్యాండ్లో 500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నువ్వేంటి, ఎవరన్నా వస్తారు.